తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మీరు చూస్తున్నారు యూబీసీ టెక్ ఛానల్. మా ఊరు ఇక్కుర్తి, ఇది మా ఇంటి వెనకాల. సో ఈరోజు బ్లాగ్ చేస్తున్నా, అంటే చిన్నపాటి బ్లాగ్. అప్పుడు ఈ ఊర్లో మా ఊరు గురించి వీడియో చేసిన చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వీడియోకి. ఈ ఊర్లో చెప్పాల్సింది ఏంటంటే పురాతనానికి సంబంధించి చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చూపిద్దాం అనుకున్నా, బట్ మీకు చూపించింది ఒక 1%. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఊళ్ళో. చూపిస్తా. అన్ని ఊర్లో ఉండొచ్చు, బట్ మా ఊర్లో ఇట్లా చాలా ఇప్పుడే చెడిపోయాను. విమానాలకు సంబంధించినవి కానీ, పురాతన శివాలయం కానీ, కాకతీయులు కట్టించారు అది. సో అది ఇట్లా ఉంది. ఎన్నో శిలా విగ్రహాలు ఉన్నాయి, మీకు అది చూపిస్తా. అక్కడ మీకు కెమెరాలో కనిపిస్తుంది అనుకుంటా. అక్కడ సైడ్ వెళ్ళాలి, ఒక గుట్టు ఉంటుంది. ఆ గుట్ట కాడ ఎట్లా ఉంటాయి, చాలా అంటే చాలా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అది వెంచర్. ఇదంతా ఒకప్పుడు పొలాలు. సో అన్ని వెంచర్స్ వచ్చినాయి చాలా. ఇదంతా పంట పొలాలు, మీకు కనిపిస్తున్నాయి అంత పంట పొలాలు. సో ఇక్కడ సైడ్ మా ఇల్లు, ముందుకెళ్తే మా ఇల్లు ఉంటుంది లోపలికి. మీకు చూపిస్తాను. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. బ్యాక్ సైడ్ అనేది మొత్తం బ్యాక్ సైడ్, కంప్లీట్గా బ్యాక్ సైడ్. ఇది నేను ముందుకెళ్ళి చూపిస్తా. మా ఇంటి దగ్గరనే అన్నీ ఉంటాయి, లైక్ గ్రామ పంచాయతీ అవన్నీ ఉంటాయి. మీకు ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను, చూడండి. మా ఊళ్ళో చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా ఒకటి ఉంటుంది. ఏంటంటే ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చాలా మంచిది. అంటే మంచి టీచర్స్ ఉంటారు. మాకైతే మంచి టీచర్స్ ఉండే, ఇప్పుడు ఇట్లా మంచిగా ఉన్నారు. బట్ స్ట్రెంత్ తక్కువ ఉంది, అదే పిల్లలు తక్కువ ఉన్నారు చాలా. తెలుగు రాదు, ఇంగ్లీష్ అంతే. ఇంకా చూపిస్తా. ఇంకా 2 గుట్టలు ఉన్నాయి. ఒక గుట్ట అంటున్నారు అనుకోకరి. గుట్ట దగ్గరనే, గుట్ట పైన చాలా ఉన్నాయి. ఆది మానవులు నివసించిన సాక్ష్యాలు కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి, చూపిస్తా. ఇంకో గుట్ట ఉంటుంది అక్కడ, దాని మీద శివాలయం ఉంది. ఆ శివాలయానికి ఇట్లా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు బోర్ వస్తుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. మీకు బోర్ వస్తుంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. బై బై నౌ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.